ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే, గుండె నిండుగా సంబురమే. ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే. వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుందనిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే. బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది, బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటువాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే, విలువలన్నీ నేడు మరిచిపోయే. అయిన వాళ్లతో అనుబంధమంటే మొక్కుబడులుగా మారిపోయే, రక్త సంబంధాల ఉనికి మంటగలిసే. ఒకటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుడాయే, ధనవంతులుగా కొంత మారిపోతే నిరుపేద బంధువుల మరిసిపోయే. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకింకొక మర్యాద. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకింకొక మర్యాద. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటువాయరా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటువాయరా. రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే. మనసారా మాట్లాడుకోరాయే. భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందన్న సాకుతోటి మొక్కుబడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్లిపోవుడాయే. కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే, కనతల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వమెటువాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా.